సార్, మనిషి బ్రతకాలంటే కామన్ నీడ్స్ రెండు. ఒకటి ప్రేమ, రెండు డబ్బు. ఈ రెండిట్లో ఎక్కువగా కావాల్సింది ఏదంటారు? అంటే ఇప్పుడు ప్రేమగా బ్రతికే మనిషి హ్యాపీగా ఉంటాడంటారా, లేకపోతే డబ్బు బాగా సంపాదించేవాడు హ్యాపీగా ఉంటాడంటారా? యాక్చువల్గా బాగా బతకడానికి XYZ నువ్వు ఏదైతే చెప్పావో వాటికి రెండు కామన్ నీడ్స్ అన్నావు. ఒకటేమో డబ్బు, ఇంకోటి ప్రేమ అన్నావు కదా. అసలు ఈ రెండు కాదు. రెండు కాదంటారా? అబ్బే, మరి ఏంటంటే యాటిట్యూడ్ అంటే చూసే విధానం. యాటిట్యూడ్ అంటే ఒక విషయాన్ని అర్థం చేసుకునే విధానం. వైఖరి అని తెలుగులో అంటాం, యాటిట్యూడ్ అని ఇంగ్లీష్లో అంటాం, పెర్సెప్షన్ అంటాం. మామూలుగా మన వాళ్ళందరికీ యాటిట్యూడ్ అంటే గర్వం అని అర్థం వస్తుంది. ఆ అర్థంలో తీసుకోవట్లేదు నేను. యాటిట్యూడ్ చూసే విధానం. కాబట్టి డబ్బా, ప్రేమ అనే వాటిలో నేనైతే ఏమంటానంటే ప్రేమ అనేది ఒక భ్రమ, డబ్బు అనేది ఒక వాస్తవం. ఈ రెండు క్వైట్ ఆపోజిట్. ఒక ఫ్యాక్ట్ అంటే ఇంగ్లీష్లో అబ్స్ట్రాక్ట్ అంటారన్నమాట, అంటే కంటికి కనిపించనిది అని. ప్రేమ అనేది నా దృష్టిలో భ్రాంతి. కనిపించని దాన్ని కనిపిస్తోందని భ్రమించడమే కదా భ్రాంతి అంటే. లేని దాన్ని ఉన్నది అని ఊహించుకోవడమే కదా భ్రమ అంటే. అందుకని ప్రేమ నా దృష్టిలో భ్రాంతి, ఒక భ్రమ. అదేంటి సార్ ఎలా చెప్పగలరు? మీరు ఎన్ని రకాలైన ప్రేమ కేస్ స్టడీస్ అని ఇవ్వండి. లవ్ కేస్ స్టడీస్, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ప్రేమ, భార్యకి భర్తకి మధ్య ప్రేమ, ప్రియుడికి ప్రియురాలికి మధ్య ప్రేమ, టీచర్కి స్టూడెంట్కి మధ్య ఉండే ప్రేమ, ఒక సినిమా హీరోకి అభిమానులకి మధ్య ఉండే ప్రేమ. మీరు ఎన్నైనా చెప్పండి. ప్రేమ అనేది భ్రాంతి అంటే అర్థం ఏమిటి అంటే నువ్వు అనుకుంటున్నది కాదు అని. నువ్వేమనుకుంటున్నావు? ప్రేమ అనేది శాశ్వతం అనుకుంటున్నావు, కాదు. ప్రేమ అనేది చాలా గొప్పది అనుకుంటున్నావు, కాదు. ప్రేమ అనేది చాలా విలువైనది అనుకుంటున్నావు, కాదు. అదేంటి సార్? ఒక వ్యక్తి హాస్పిటలైజ్ అయ్యారు. తీవ్రమైన అంటే హెల్త్ ఇష్యూస్ తోటి కాలు చెయ్యి కదపలేనంత బెడ్ మీద ఉన్నప్పుడు అతనికి సపర్యలు చేయాలి. అక్కడ అతను తీవ్రమైన వేదన గురవుతున్నాడు, బాధలు పడుతున్నాడు. అతను బతికించుకోలేము, కేవలం బతికినంతకాలం ఆ ఉంచడం తప్ప మంచం మీద. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఏం కోరుకుంటారు? ఒక్కరోజైనా ఒక్కసారైనా దేవుడు తీసుకెళ్ళిపోతే బాగుండనని కోరుకుంటాడు. మరి అంటే ఇక్కడ వాస్తవం ప్రేమను జయించింది. జీవితంలో ప్రేమను ఎప్పుడైతే నువ్వు వాస్తవ కోణంలో అర్థం చేసుకోలేదో అప్పుడు నువ్వు భ్రమలోనే ఉంటావు. భార్యకు భర్తకు మధ్య ఉన్న ప్రేమ 24/7 ఒకలాగే ఉండదు. మీ బీపీని ప్రతి 2 గంటలకి ఒకసారి చెక్ చేస్తే ఒకలాగే రీడింగ్ ఇవ్వదు. 2 గంటలు ఏంటండి, ఇప్పుడు బీపీని చెక్ చేసి వెంటనే మళ్ళీ బీపీ చెక్ చేసినా కూడా అదే రీడింగ్ ఇవ్వదు. మన హార్ట్ బీట్ ఒకలాగే కొట్టుకోదు. హోల్టర్ అని ఒక మిషన్ ఉంటుంది, అది తీసుకొచ్చి గుండెకి పెడితే 24 అవర్స్ 48 అవర్స్ నీ గుండె ఎలా రెస్పాండ్ అవుతుందని ఎకో 2D ఎకో ఎలా ఉంది, పల్స్ ఎలా ఉంది, హార్ట్ బీట్ ఎలా ఉందని చెప్పే ఒక మెషిన్ అది. అది పెట్టి 24 అవర్స్ 48 అవర్స్ మనం కనుక కౌంట్ చేస్తే హార్ట్ బీట్ పల్స్ రేట్ ఒకలాగే ఉండవు, అవుతూ ఉంటాయి. జీవితం అన్న తర్వాత ప్రేమ కూడా అంతే.
ఎప్పుడైతే నీకు అది శాశ్వతం కాదని అర్థమైందో, ప్రతి కలయిక ఒక విడిపోవడానికి నాందని, ప్రతి వీడుకోలు మరో కలయికకి పునాది అని నీకు అర్థమవుతుంది. అప్పుడు ఎవరిని ప్రేమించవు, ద్వేషించవు కూడా. అప్పుడు ఎవరిని ద్వేషించవు, ప్రేమించవు కూడా. అప్పుడు ఎవరిని అతిగా ప్రేమించవు, అతిగా ద్వేషించవు. అప్పుడు ఎవరితోటి నీకు తామరాకు మీద నీటి బొట్టు అనే పాలసీయే ఉంటుంది, ఎజెండా ఉంటుంది. ప్రశాంతంగా బతుకుతావు. సార్, ఇక్కడ ప్రేమించడం తప్పంటారా, అతిగా ప్రేమించడం తప్పంటారా? అసలు ప్రేమించడమే తప్పు అయినప్పుడు అతిగా ప్రేమించడం ఇంకా తప్పు. ప్రేమించడం తప్పంటారు మీరు? ఖచ్చితంగా. ఈ ప్రపంచంలో ప్రేమించడం అనేంత తప్పు ఇంకోటి లేదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇట్స్ నాట్ ఎట్ ఆల్, ఐఎమ్ నాట్ వాట్ వి కాల్ గివింగ్ ఎనీ జడ్జిమెంట్ టు అదర్స్. అసలు ప్రేమ లేనిదే మనుషుల మనుగడే కష్టం అని అంటారు కదా. ప్రేమ లేకపోతే మనుగడ కష్టం కాదు, మానవీయ సంబంధం లేకపోతే కష్టం. ఉదాహరణకి చెప్తాను. ఇఫ్ ఐఎమ్ నాట్ రెస్పెక్టింగ్ యూ, యు ఆర్ ఏ ఫిమేల్, యు ఆర్ అన్ యాంకర్ ఆర్ ప్రెజెంటర్, నేను మిమ్మల్ని గౌరవించకపోతే తప్పు. ఎప్పుడు గౌరవిస్తాను? మానవీయ సంబంధాలను అర్థం చేసుకున్నప్పుడు ఎదుటి వ్యక్తిని గౌరవించడం మొదలు పెడతాం. ఒక ఆటో ఆటో అనకుండా అన్న ఆటో అన్న అండంలో మానవీయ కోణం ఉంది కదా. సో రెస్పెక్ట్ అంతే, అంతమించి ఏం లేదు. అంటే సార్, ఇతరుల వరకు బయట సమాజంలో మీరు అన్నట్టు ఈ మానవీయ కోణం ఓకే, కానీ ఎస్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో మాత్రం ఖచ్చితంగా ప్రేమ అనే అంశం అయితే కావాల్సిందే కదా. వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో అయినా, పేరెంట్ చైల్డ్ విషయంలో అయినా కానీ ప్రేమ వద్దు, ప్రేమ వద్దు. వీలైతే ఆత్మీయత పెంచుకోండి, అనురాగం పెంచుకోండి, గౌరవం పెంచుకోండి. ఇప్పుడు ఈ ప్రేమకి, ఆత్మీయతకి, అనుబంధానికి ఏంటి సార్ తేడా? గౌరవం అంటే ఓకే, రెస్పెక్ట్, అది క్లారిటీ. కానీ ఇప్పుడు చూసే ఆడియన్స్కి వీటి మధ్య ఉన్న తేడా గురించి ఏం చెప్తారు మీరు? ప్రేమ అంటే ఎదుటి వ్యక్తి యొక్క బలహీనతల్ని మర్చిపోయి బలాల్ని మాత్రమే చూడడం ప్రేమ. ఎదుటి వ్యక్తిలో ఉన్న లోపాలని మర్చిపోయి పాజిటివ్లు మాత్రమే చూడడం ప్రేమ. ఆత్మీయత అంటే నేను ఎలాగైతే ఉంటానో పాజిటివ్ నెగిటివ్లతో, నువ్వు కూడా అలాగే ఉంటావు పాజిటివ్ నెగిటివ్లతో అనుకుని కనెక్ట్ అవ్వడాన్ని ఆత్మీయత అంటారు. అనుబంధం మీరు వాడిన పదం, అనురాగం నేను వాడిన పదం, ఏదైనా కానీ అందులో కామన్ అను. మళ్ళీ మళ్ళీ బంధాన్ని ఏర్పరచుకోవడాన్ని అనుబంధం అంటారు, మళ్ళీ మళ్ళీ ఇష్టపడ్డాన్ని అనురాగం అంటారు. ఇప్పుడు నేనేమన్నాను? నీ బలహీనతల్ని, నీ డిస్లైక్స్ని, నీ లోపాలని నేను అర్థం చేసుకోకుండానే నిన్ను నేను ప్రేమించడం మొదలు పెడితే అది ఎప్పటికైనా బ్రేక్ అవుతుంది అంటున్నాను నేను. మా ఆవిడ కోపం ఎక్కువ అయినా ఇష్టపడతాను, మా ఆవిడకి బద్ధకం ఎక్కువ అయినా ఇష్టపడతాను, మా ఆయన టిక్ టిక్ అయినా ఇష్టపడతాను. ఇవి అనుబంధంలోకి, అనురాగం అనే అకౌంట్లో పడుతున్నాయి. సో ప్రేమ ఉన్న చోట అసలు అవతల వ్యక్తికి బలహీనతలే లేవు, అన్నీ మంచే అనుకుని ప్రేమ స్టార్ట్ అవుతుంది. క్రమంగా కాలక్రమంలో వీడికి బద్ధకం ఉందని, ఇంకా 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 ఉన్నాయనే విషయం తర్వాత అర్థమవుతుంది. ఆ తర్వాత ఏం చేయలేం. అందు నేనేమంటానంటే ప్రేమించద్దు, వాస్తవాన్ని తెలుసుకోవాలి. గౌరవం ఈ అన్నిటికీ పీక్స్లో ఉంటుంది. ఎలాగో చెప్తాను. నలుగురిలో ఉన్నారు, భార్య భర్త. మా ఆయనకి ఏమీ తెలియదు, అగౌరవపరుస్తున్నావు. మా ఆవిడ వేస్ట్ అండి, అన్నం బాగుండదు, అగౌరవపరుస్తున్నావు. ప్రేమ ఉన్న చోట అగౌరవం ఉంటుంది, ఉండే అవకాశం ఉంది చనువు వల్ల. అందు నేనేమంటానంటే భార్యాభర్తలిద్దరి మధ్యన ఎంతైనా చనువు ఉండని, ఎంతైనా ప్రేమ ఉండని, ఎంతైనా ఇంటిమసీ ఉండని, ఎంతైనా ఆత్మీయత ఉండని, ఎంతైనా అనురాగం ఉండని, ఎంతైనా అనుబంధం ఉండని, కానీ గౌరవం అనేది మాత్రం కంపల్సరీ ఉండాలి. ఈ పువ్వులన్నీ దండవ్వాలంటే గౌరవం అనే దారం మధ్యలో ఉండాలి.
అప్పుడు 1 మినిట్ అప్పుడు ఏమవుతుంది నువ్వు, ఇఫ్ యు ఆర్ రెస్పెక్టింగ్ ద అదర్ ఫెలో, ఆబ్వియస్లీ యు ఆర్ నాట్ డిగ్రేడింగ్ హిమ్, హిమ్ ఆర్ హెర్, అట్లీస్ట్ అమాంగ్ పీపుల్. వ్యక్తిగతంగా పక్కన పెడదాం. నేను మీ ఇంటికి వచ్చాను, మీ అమ్మగారిని చులకన చేసి మాట్లాడితే ఎలాగా? యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఫస్ట్. నేను మీ ఇంటికి వచ్చాను, మీ నాన్నగారు ఫ్రెండ్ మీ ఇంటికి వచ్చారనుకుందాం, నువ్వు ఇంట్లో ఉన్నావు, నువ్వు మీ నాన్నగారు మా అమ్మాయి అండి అని పరిచయం, హాయ్ అంకుల్ అని వెళ్ళిపోతే ఎట్లా? సిన్స్ యు ఆర్ నాట్ రెస్పెక్టింగ్ యువర్ ఫాదర్, యూ మే సే దట్ నాకు వ్యక్తిగత స్వేచ్ఛ లేదో అనొచ్చు. నువ్వు వ్యక్తిగత స్వేచ్ఛ గురించి ఇక్కడ పాయింట్ ఏం కాదు. హాయ్ అంకుల్ అనడానికి హాయ్ అంకుల్ అనడానికి తేడా ఉందిగా. ఆయన ఏదో క్వశ్చన్ వేశారనుకుందాం, అనూష వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే, నీకెందుకు చెప్పాలి అని వెళ్ళిపోవడానికి నేను అంకుల్ నేను యాంకరింగ్ జాబ్ చేస్తున్నాను, ఇఫ్ యూ డోంట్ మైండ్ డాడ్ నాకు చిన్న వర్క్ ఉంది, మే లీవ్ అనడానికి తేడా ఉందిగా. ఇవన్నీ ఎందులో చూస్తున్నాయి? రెస్పెక్ట్లో చూస్తున్నాయి. అదేంటి సార్ అంటే, నువ్వు ఆఫీస్లో ఉన్నావు అనుకుందాం, నీకన్నా సీనియర్ అక్కడ ఉన్నారనుకుందాం, సీనియర్కి ఒక కొలీగ్ వచ్చారనుకుందాం, వాళ్ళిద్దరు ఇలా కూర్చున్నారనుకుందాం, నువ్వు జూనియర్వి లోపలికి ఎంటర్ అయ్యావు అనుకుందాం, నీకు అక్కడ ఇంకా ఇంపార్టెంట్ మెయిల్స్ చెక్ చేయాలనుకుందాం, అయినా ఈ లోపలికి వచ్చి ఇంట్లో చిన్న మాట మాట్లాడాలనుకుందాం, చిన్న పేపర్ మీద సంతకం పెట్టావు, ఆయన సంతకం పెడుతూ ఆయన వాళ్ళ ఫ్రెండ్ తోటి, సి మిస్టర్ సురేష్ ఈజ్ ఆల్సో కొలీగ్ టు హిమ్, ఆర్ ద ఈ ప్రెసిడెంట్ అనుకుంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కంపెనీ అనుకుందాం, షీఈ్ మిస్ అనూష, షీ యాక్చువల్లీ ఈమె వర్క్ చేస్తారు బట్ అని అంటున్నారు అనుకుందాం. నీకు ఇరిటేషన్ వచ్చింది, అయినా ఏం చేస్తున్నావు నువ్వు? భరిస్తున్నావు. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఒకటి గౌరవంలోంచి వచ్చింది, అన్నిటికన్నా అందులో చివర ఒకటి ఉంటుంది, అది అవసరంలోంచి వచ్చింది. నేనే ఉన్నానంటే కుటుంబ సభ్యుల మధ్య అవసరం అక్కర్లేదు, గౌరవం ఉండాలంటున్నాను నేను. ఇఫ్ యూ రెస్పెక్ట్ ద అదర్ ఫెలో, బయట ఎలాగో రెస్పెక్ట్ చేస్తున్నావు కదా, ఇంట్లో వాళ్ళని కూడా రెస్పెక్ట్ చేయి. నాన్నని పిల్లల రెస్పెక్ట్ చేయాలి, పెళ్ళాన్ని మొగుడు రెస్పెక్ట్ చేయాలి, మొగుడిని పెళ్ళాం రెస్పెక్ట్ చేయాలి, అమ్మని నాన్నని పిల్లలు రెస్పెక్ట్ చేయాలి. అంతేకాదు పిల్లల్ని పేరెంట్స్ రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళకి కూడా ఉంటాయి పాపం. ఈ ప్రాసెస్లో బలం ఉన్నోడు, గొంతుకున్నోడు రెస్పెక్ట్ తీసుకుంటున్నాడు, లేనోడు లేదు. అది బయటనంతే, కుటుంబంలోనే అంతే. కొన్ని కుటుంబాల్లో ఎవరైతే బిగ్గరగా అరుస్తారో వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది. నేనే ఉన్నాను, అందరికీ రెస్పెక్ట్ ఇద్దాం ఉన్నాను. రెస్పెక్ట్ వెనకాల కావాలంటే నువ్వు అనుబంధాన్ని, ఆత్మీయతను పెట్టుకో. లేకపోతే ఏమవుతుందంటే చివరికి అనుబంధం, ఆత్మీయత అంతా ఒక నాటకం అవుతుంది. ఇది ప్రేమ గురించి మాట్లాడాను కదా, మీరు డబ్బు ప్రేమ రెండు అన్నారు కదా, డబ్బు గురించి అయితే మాట్లాడట్లేదు, సింపుల్ చెప్తాను. డబ్బు అనేది నా దృష్టిలో ఎలాంటిది అంటే, చాలా సింపుల్ చెప్తాను. డబ్బు అనేది మన జీవితంలో ఎలాంటిది అంటే, అది నీ జీవితాన్ని టోటల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక వెపన్, ఒక ఆయుధం, ఒక కత్తి. అందుకు నేనే ఉంటానంటే, ప్రతి ఒక్కరి దగ్గర ఒక ఆయుధం ఉండాలి, కత్తి ఉండాలి, దాని పేరు డబ్బు. ఆ కత్తితోటి నువ్వు కుత్తుకలు కట్ చేయకూడదు. అంటే డబ్బుని అనవసరంగా ఇతరుల జీవితాలని కానీ మన జీవితాలని కానీ నాశనం చేసుకునేందుకు వాడకూడదు. ఆ కత్తితోటి పళ్ళు కట్ చేసుకోవచ్చు, కూరగాయలు కట్ చేసుకోవచ్చు, యాపిల్ కట్ చేసి తినడం కోసం ఉపయోగించాలి. అందులో డబ్బుని అలా వాడినవాడు గొప్పవాడు. డబ్బునైనా ప్రేమనైనా ఇలా వాడడం వెనకాల ఏముందంటే యాటిట్యూడ్ ఉంది, వైఖరి ఉంది, చూసే విధానం ఉంది. నువ్వు ఎలా చూస్తున్నావు అనే దాన్ని బట్టి మాత్రమే నీ యొక్క జీవితం ఆధారపడి ఉంది తప్ప మరొకటి కాదు. యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్.